హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దైవ గ్రంథం బైబిల్ నుండి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతాను. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించము, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొను. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవ, నీ అద్వితీయ నామం పేరిట, నీ అసమానమైన నామం పేరిట మీరు ప్రసాదించిన మరొక నూతన దినము నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. నీవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి, బలమును బట్టి, మమ్మల్ని నిర్వహించుచున్న విధానమును బట్టి స్తోత్రాలు. చదవబడిన లేఖనం ఆశీర్వదించి నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడండి. నీ రొట్టె విరిచి పంచిపెట్టండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మీ చేతులకు సమర్పిస్తూ విస్తారమైన నీ కృప, మీ దయ కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో స్తోత్రించి ప్రార్థించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములలో మాట్లాడుతున్న సత్యాన్ని మనము చూస్తున్నాం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. ఎవరితో సహవాసము చేయాలి? మానవులైనటువంటి మనము అందరితో స్నేహం చేస్తాం, అందరితో సహవాసం చేస్తాం. దేవునితో మాత్రం మనం స్నేహము చేయము, సహవాసము చేయము. అందువల్లే మానవ జీవితంలో అసమాధానమునకు, నష్టమునకు కారణం. కాబట్టి మనుష్యులైనటువంటి మనము, మన నిర్మాణకుడు, మన తల్లి గర్భములో మనకు రూపు ఏర్పరిచినవాడు, మన తల్లి ఒడిలో మనల్ని కూర్చొని పెట్టి ఈ వయస్సు వరకు సాకిన ఆ అద్వితీయుడైనటువంటి దేవునితో సహవాసం మనకు అవసరం. ప్రియులారా, దేవునితో సహవాసము చేయడం ద్వారా మనకు సమాధానము, మేలు కలుగుతుంది. ఈనాడు మానవుడు దేవునితో సహవాసము చేయలేకపోవడానికి కారణం ఏంటి అంటే, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో స్పష్టముగా ఉంది. రండి, వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లనివవుతాయని. అనగా మానవునికి దేవునికి మధ్య వివాదం ఉన్నది. ఈ వివాదము వలనే మానవుడు దేవునితో సహవాసము చేయలేక దేవుని యొద్ద నుండి వచ్చే సమాధానమును పొందలేకపోతున్నాడు. మానవునికి దేవునికి మధ్య ఉన్న వివాదానికి కారణాలు ఏంటి? పాపములే. అందుకనే చెప్పాడు, రండి, వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తములే ఎర్రనివైనను అవి హిమములే తెల్లవవుతాయి. అనగా పాపము భయంకరత్వము. పాపానికి రంగు, రుచి, వాసన 3 ఉన్నాయి.
పాపానికి రంగు ఏంటంటే ఎరుపు. ఎరుపు దేన్ని సూచిస్తుంది? డేంజర్, అపాయము. అనగా పాపము మానవుణ్ణి అపాయములోనికి, ఆపదలోనికి, అంధత్వములోనికి, చివరికి నాశనములోనికి తీసుకెళ్తుంది. రెండవది, పాపానికి ప్రియులారా రుచి ఉన్నది, వాసన ఉన్నది. పాపము యొక్క రుచి ఎలా ఉంటుందంటే అది మనము భుజించే కొలది బాగుంటుంది, భుజించిన తరువాత మనల్ని నాశనానికి తీసుకెళ్తుంది. చూడండి, సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగుతున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక వ్యక్తి అన్నాడు, ఈ సిగరెట్ పెద్ద టేస్ట్ లేదు, ఆ సిగరెట్ టేస్ట్ ఉంటుంది అన్నాడు. ఏ సిగరెట్ బాబు అని అడిగాడు. గోల్డ్ ఫ్లాక్. బా, అంటే పాపానికి రుచి ఉంది. ఆ సిగరెట్ తాగినంతసేపు నీకు రుచిగా కనపడుతుంది, తర్వాత తద్వారా నీ యొక్క ఊపిరితిత్తులు దెబ్బతినిపోతాయి. అలాగే తాగటం కూడా ఈ విధముగా నీ ఊపిరితిత్తులు, నీ యొక్క గుండె, నీ కాలేయము దెబ్బతినిపోతుంది. కాబట్టి పాపానికి రుచి ఉన్నది. అంతేకాదు, దానికి వాసన కూడా ఉన్నది. అందుకే దైవజనుడైన దావీదు కీర్తన 38:4-5 ఏమన్నా అంటే, నా యొక్క దోషములు, నా పాపములు నా ఎముకలలో దుర్వాసన కొట్టుచున్నవి అన్నాడు. ఈ యొక్క పాపమే మానవుణ్ణి దేవునికి దూరము చేస్తుంది. లేక దేవుడు మానవునికి దూరమైపోవడానికి కూడా కారణం పాపమే. పిల్లరా, ఇలాగున మానవునికి దేవునికి మధ్య పాపము అనే అడ్డుగోడ వచ్చేసింది. తద్వారా మానవునికి దేవునికి మధ్య సమాధానము లేదు. దేవుని యొద్ద నుండి వచ్చే మేలు కూడా మానవుడు అనుభవించలేకపోతున్నాడు. దైవ లేఖనముల్లో మనము చూస్తున్నాం స్పష్టముగా. యెషయా 59:1-2 ఏమన్నారంటే, మీ దోషములు మీకును మీ దేవునికి నీ అట్టముగా వచ్చాయి, మీ పాపములు ఆయన ముఖాన్ని మీకు మరుగు చేశాని స్పష్టముగా రాయబడింది. అందుకే మానవుడు ఈ పాపము నుండి విడుదల పొందాలి. తద్వారా దేవునితో సమాధానం ఏర్పడుతుంది. ఈ ప్రపంచములో నీవు అందరితో సమాధానం పొంది దేవునితో సమాధానము లేకపోతే నీ జీవితంలో నష్టాన్ని అనుభవిస్తావు, కష్టాన్ని అనుభవిస్తావు, మేలును చూడలేవు. కాబట్టి దేవుని యొక్క లేఖనాలను బట్టి మనము చూస్తున్నది ఏంటంటే, ఈ సమాధానం పొందడానికే దేవుడు పిలుస్తున్నాడు. రండి వివాదము తీర్చుకుందాము అంటున్నాడు. అంటే మీకు నాకు మధ్య ఉన్న ఆ దోషములు, పాపములు పరిహరిస్తాను అని ఆయనే పిలుస్తున్నాడు. ప్రియులారా, ఎవరు ఆయన దగ్గరికి వస్తారో వారు సమాధాన పడతారు. అందుకని యోబు గ్రంథం 22:21 ఏమంటున్నా అంటే, నీవు ఆయనతో సహవాసము చేసినలా నీకు సమాధానము కలుగును. మనస్సు నెమ్మది లేని వ్యక్తికి, ప్రశాంతత లేని వ్యక్తికి, కలవరముతో ఉండే వ్యక్తికి, నానా రకాలైనటువంటి ఇబ్బందులతో ఉన్న వ్యక్తికి సమాధానము ప్రభు ద్వారానే వస్తుంది. ఈ సమాధానం ఇవ్వడానికే దేవుడు ఒక అద్భుతమైనటువంటి మార్గమును ఏర్పరిచారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనకు సమాధాన కారకుడు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి రాకపోవడమే 700 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన యెషయా ఈ రీతిగా చెప్పాడు. ఆయన సమాధానకర్తయగు అధిపతి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈజ్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తయగు అధిపతి. ఆయన ద్వారా మానవునికి సమాధానం ఎలా కలుగుతుంది? పిల్లారా, ఆయన సిలువకు ఎక్కుడు ద్వారా, సిలువలో మరణించుడు ద్వారా మానవ పాపాన్ని,
ఆయన మీద వేసుకునడం ద్వారా, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవునికి దేవునికి మధ్య ఉన్న అడ్డుగోడ తొలగిపోతుంది. అనగా యేసుక్రీస్తు ప్రభు నీ పాపమును భరించినవాడు, నీ కొరకై సిలువకెక్కినవాడు, నీ కొరకై సిలువలో మరణించినటువంటి వాడు. కాబట్టి ఆ ప్రభు యొక్క సిలువ మరణము ద్వారా నీకు సమాధానము కలుగుతుంది. అయితే నీవు చేయాల్సిన పని ఏంటంటే, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు నువ్వు రావాలి. తద్వారా నీకును దేవునికి మధ్య సమాధానం ఏర్పడుతుంది. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు రోమా 5:1 ఏమన్నా అంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము. అంతేకాదు 10వ వచనములో 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడంటే, ఆయన మరణము ద్వారా మనము దేవునితో సమాధానం పడతాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మరణము ద్వారా మానవునికి దేవునికి మధ్య ఉన్న పాపం అనే అడ్డుగోడ తొలగిపోయి దేవునితో మానవునికి సమాధానం ఉన్నది. దేవుని లేఖనాలను బట్టి మనము చూస్తున్న సత్యం అది. అందుకే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో ఏమన్నా అంటే, సిలువ చేత ఆ ద్వేషమును సంహరించి ఆయనతో మనల్ని సమాధానపరచను. కాబట్టి ఆయనయే మన సమాధాన కారకుడు. కాబట్టి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి నువ్వు రాగలిగితే నీకు సమాధానము కలుగుతుంది. అందుకే యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటున్నాడు అంటే, ఆయనతో నీవు సహవాసము చేసినలా నీకు సమాధానము కలుగును, నీకు మేలు కలుగును అంటున్నాడు. కాబట్టి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో నువ్వు సహవాసము చేస్తే దేవునికి నీకు మధ్య ఉన్న అడ్డుగోడ తొలగిపోయి నీవు సమాధానము పొందగలవు. ఎందుకనగా నీకును దేవునికి నీ మధ్య ఉన్న ఆ పాప శిక్ష, దాన్నే సమాధానార్థమైన శిక్ష ఆ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో భరించారని యెషయా 53:5 చదువుతున్నాం. ఏమన్నాడు? మన అతిక్రమ క్రియల కొరకు ఆయన గాయపరచబడ్డాడు, మన దోషముల కొరకు నలుగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. అనగా దేవునికి మనకు మధ్య ఉన్న ఈ భయంకరమైన పాపము ద్వారా దేవునితో మనకు ఏర్పడిన వివాదము ఆయన భరించి ఆ సిలువలో ఆ దేవునితో సమాధాన పడటానికి మనము పొందవలసిన శిక్ష ఆయన భరించి మనకు సమాధానము కలుగు చేసినవాడు. కాబట్టి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో నీవు సహవాసము చేయడం ద్వారా సమాధానము పొందుతావు, మేలును అనుభవిస్తావు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, గ్రహించు. దైవజనుడైన అపోస్తలుడైనటువంటి పౌలు అలాగుననే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడం ద్వారా దేవునితో సమాధానపడి దైవజనుడిగా, దేవుని సేవకుడుగా, ఒక పెద్ద మిషనరీగా దేవుని పరిచర్య చేసి దేవుని మహిమ కొరకై నిలిచాడు. ఈ లోకములో ఒకవేళ నువ్వు అలాగే చేయకపోవచ్చు, కానీ నీకును దేవునికి నీ మధ్య ఉన్న పాపము తొలగిపోయి దేవునితో సమాధాన పడతావు. నీవు ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవుని దగ్గరికి వెళతావు. దేవుడు నీకు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే 22వ అధ్యాయము 26, 27 వచనాలను, అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారితో నువ్వు సహవాసము చేస్తే సర్వశక్తుని యందు ఆనందిస్తావు, ఆయన తట్టు నీ ముఖం ఎత్తుతావు, ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకిస్తాడు. కాబట్టి నువ్వు పిలిచినప్పుడు ఆయన పలకాలి,
నీవు ఆయన తట్టు చూచినప్పుడు ఆయన నీ వైపు చూడాలి. నీవు ఆయనకు ప్రార్థన చేయగా వినాలి. నీవు ఆయన యందు ఆనందించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. ఆయన ద్వారా తప్ప ఎవడు దేవుణ్ణి చూడలేడు. అందుకనే యేసు ప్రభు వారు అన్న, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవరు దేవుని యొద్దకు చేరలేరు. నమ్ముదాం, విశ్వసిద్దాం, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహవాసం చేద్దాం. తద్వారా ఆయన మహిమ కలిగిన ఆశీర్వాదాలు మనము అనుభవిద్దాం. దేవుడు తన వాక్యమును మన గ్రహింపులోకి తెచ్చునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, మహోన్నతమైన నామం కొరకు వందనాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని నీకును మాకును మధ్యవర్తిగా ఉంచి, నీకును మాకును మధ్య ఉన్న వివాదమును ఆ క్రీస్తు ప్రభు ద్వారా తొలగించి, నీతో మమ్ములను క్రీస్తు ద్వారా సమాధానపరచుకోవాలని కోరుకున్నాం. అందుకే ఆ క్రీస్తు ప్రభువుతో సహవాసము చేసినలా మాకు సమాధానము కలుగుతుందని మీరు చెప్పారు. మీకు వందనాలు. నీ వాక్యము వినే వారందరి గ్రహింపులోకి తీసుకురండి. వారితో మాట్లాడండి. అందరినీ నీ సిలువ యొద్ద సమాధానపరిచి గొప్ప రక్షణతో దేవునితో సమాధానం వారికి ఇవ్వండి. వాక్యమును ముద్రించండి. పరిచర్యను ఆశీర్వదించి ఆత్మను రక్షించండి. దినవంతట్లో తోడైనండి. శోధకుడు, అపవాది, దుష్టుని శోధన నుండి మమ్మల్ని తప్పించండి. నీ భద్రత ఇవ్వండి, కాపుదల ఇవ్వండి. కరోనా మహమ్మారిని మీ చిత్తమైతే తొలగించండి. గురైన బిడ్డలను విడిపించండి. గురై ఈ లోకాన్ని విడిచిపెట్టిన బిడ్డల యొక్క కుటుంబాలను ఆదరించండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సహాయం వాక్య వినే వారందరికీ సదా తోడయుండును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ పరిచర్య నిమిత్తం మీరు చేయుచున్న ప్రార్థనలు కొరకై మేము ఎంతో వందనస్తున్నాం. ఇంకా మీ ప్రార్థన ప్రోత్సాహాన్ని మేము కోరుతున్నాం. దేవుడు మిమ్మును మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.